ఈ హెపటోసెల్యులర్ కార్సినోమా వచ్చిన పేషెంట్స్ 2 రకాలు ఉంటారు. ఒక గ్రూప్ ఆఫ్ పేషెంట్స్‌లో లివర్ సిరోసిస్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఏదో కారణంగా లివర్ డ్యామేజ్ అయ్యి చాలా సంవత్సరాలుగా బాధపడుతూ ఆ సిరోసిస్ అనే స్టేజ్‌కి వస్తుందన్నమాట. అంటే లివర్ అంతా కూడా కొంచెం చిన్నగా అయిపోయి, గట్టిపడిపోయి, మచ్చలు పడిపోయి అట్లా ఉంటుందన్నమాట. దాంట్లో ఒక చోట క్యాన్సర్ పుడుతుంది. సో ఇది సిరోసిస్ విత్ క్యాన్సర్. రెండోది లివర్ నార్మల్‌గా ఉంటుంది. బట్ ఒక చోట క్యాన్సర్ ఉంటుంది. సో రెండిట్లో కొంచెం ట్రీట్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఓవరాల్ ఆపరేషన్ ఎక్కడైతే క్యాన్సర్ గడ్డ ఉందో అది అంత భాగం కట్ చేసి తీసేయటం. సో ఎర్లీ స్టేజెస్లో గుర్తుపెడితే కట్ చేసేస్తే మొత్తం అంతా కూడా 100% రిమూవల్ కుదురుతుంది. రెండోది కొంచెం లేటెస్ట్ అడ్వాన్సెస్ ఇన్ ట్రీట్మెంట్స్ ఏంటి అంటే ఆపరేషన్ అవసరం లేకుండా క్యూర్ చేసుకోవటం. ఇది ఒక చిన్న నీడిల్ ఒకటి ట్యూమర్లో పెట్టచ్చు అనమాట. బయట నుంచి బాడీలోంచి ఇంట్రడ్యూస్ చేసి, మనందరికీ మైక్రోవేవ్ అంటే తెలుసు, దాంట్లో మనం ఫుడ్ ఐటమ్స్ పెట్టి హీట్ చేసుకోవచ్చు. సో ఆ మైక్రోవేవ్ టెక్నాలజీతో ఆ నీడిల్ని హీట్ చేస్తామన్నమాట. సో ఆ ట్యూమర్ మధ్యలో నీడిల్ పెట్టి హీట్ చేస్తే ఆ ట్యూమర్ ఏదైతే ఉందో, యూజువల్గా ఎర్లీ స్టేజెస్లో ఉన్న ట్యూమర్స్ ఒక 5 రూపీ కాయిన్ ఆ సైజు ఉంటాయన్నమాట. ఆర్ కొంచెం పెద్దగా, మేబీ ఒక చిన్న ఉసిరికాయ అంత సైజ్ ట్యూమర్స్కి వీటన్నిటికీ నీడిల్ పెట్టేసి కాల్చేయచ్చు, పూర్తిగా కాల్చేయచ్చు. దాంతో క్యూర్ వస్తుంది 80-90% పేషెంట్స్లో. ఈ ట్రీట్మెంట్స్ని హీట్ ట్రీట్మెంట్స్ అంటాం, ఆర్ అబ్లేషన్ థెరపీస్ అంటాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.